అందరికీ నమస్కారం. గ్రామాల పెద్దలకి చిన్నలకి అందరికీ నా పేరు లక్ష్మీకాంత్. మాది కంచర్లగూడెం బాను గ్రామ పంచాయతీ. మా ఊరికి మెయిన్ రోడ్డు సౌకర్యం బాగలేదు. ఆ రోడ్డుని ఒకసారి చూసి మీరు పరిశీలన చేసి ఒకసారి మా రోడ్డు మంచిగా చేయాలని నా ఒక మనవి. మా గ్రామ పంచాయతీ వాళ్ళందరం మేము మా ఊరి గ్రామాలందరం కలిసి మేము అనుకుంటున్నాము, కానీ మాకు ఎప్పుడు కూడా ఆ రోడ్డు ఇవ్వలేదు. ఇవ్వర వరకు 10 సంవత్సరాలు అవుతుంది, 10-15 సంవత్సరాలు అవుతుంది. ఆ రోడ్డుకి ఇంకా చేయలేదు. మా ఊర్లో ఇంకా సిసి కెమెరాస్ కూడా బాగాలేవు. దాని ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా గానీ పట్టించుకోవట్లేరు. ఇది నా ప్రాబ్లం అయితే కంచర్లగూడెం ప్రాబ్లం ఇది. రేషన్ కార్డ్ వచ్చిందా మీకు? రేషన్ కార్డ్ ఉంది. అప్లికేషన్ పెట్టుకున్నారా మరి మీరు? పెట్టుకున్నాం. మరి ఇంకెందుకు రాలేదు? ఏమీ రాలేదు. మరి 4 మాత్రం ఇచ్చిన అప్లికేషన్ కానీ ఏమి రాలేవు. మీ ప్రాబ్లం ఏమన్నా ఉందా? ఇంకా ఇంకేమది అది ఇల్లు ఉన్నది. ఇల్లు ఇంకా రాలేదు మీకు? ఇల్లు రాలేదు, ఏమి రాలేదు. మీకు రైతు బంధు వచ్చిందా మరి? రైతు బంధు మొత్తమే కొట్టేసి దాన్ని కొట్లాడుతున్నా నేను. ఓకే, చేను మీద రైతు బంధు రావట్లేదు. 60 ఏళ్ళమ్మా, 60 ఏళ్ళ ఇందిరా ఇచ్చింది. 60 ఏళ్ళ నాయకులు రాణిస్తలే ఆగమాగం పెడుతున్నారు. ఎంత బాధ పెడుతున్నారు ఊళ్ళని నాయకులు. ఖర్చు ఎంత గుడిసేసుకున్నా ఆ గుడిసె వికేసుడు, అది వికేసుడు, పట్ట కాగితం రాయమంటే దాని సర్వ ఇంటి నంబరే రాస్తలేరు. దాన్ని ఆయన ఆయన రాస్తాడు. మళ్ళీ ఆయన మాట్లాడు ఏ లెక్క రాయాలి అంటే ఆయన మాట్లాడతాడు. అది ఏం చేయాలి? ఇంటికి పని వేయమంటే పని వేయలేరు. మేము చేతగాలన్నమాట అని కొడుకులు కనకాచాలు చేసుకొని బతుకురు అని దండ పెట్టుకుని రోడ్కు కట్టే దండ పెట్టుకున్నామమ్మా. అడిగితే రూమ్ కట్టినాం, దానికి వేయమనం వేయలేరు. ఇది న్యాయమేనా? సర్పంచ్ గారిని అడగలేదా? సర్పంచ్ కాళ్ళు మక్కినాం. ఇట్లా 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు ఇంకేం చేయాలి? హుషారాంలో అమ్మలేకే చెప్తేస్తుడు 5 సంవత్సరాలు అవుతుంది. 5 ఏళ్ళు అవుతుంది. ఎవరు చెవులుక్కలేదు. కాంగ్రెస్ ఓడగొట్టి నాయకులు వాళ్ళే. కాంగ్రెస్ పోదు. నాయకులు మంచోళ్ళు గారు. ఆడ మాట్లాడమని గాడ మాట్లాడతారు. నాయకులు మంచోళ్ళు లేరు. లీడరు అంతా దొంగలు జమ అయ్యారు. అవమ్మా ఎట్లా పోతుంది కాంగ్రెస్? మాకు అభిమానం ఉన్నది. అన్నం తింటున్నాము, నోట్ల మన్ను వస్తున్నారు. బూల మన్ను వస్తుంది, గిన్నెలో మన్ను వస్తున్నారు. అమ్మా నేను తింటలే ఏడ తెలుస్తారు బాగా. కష్టం చేసుకొని నా కొడుకులు బతుకుతున్నా. ఈయన ముసలాయన నేను రైబాండ్ మీద బతుకమా? రైబాండ్ మీద బతుకమా? ఆ రైబాండ్ లేదు, మాకు పింఛన్ లేదు. మళ్ళా ఏమని రేషన్ కార్డు ఉన్నది, దాని మీద శరీరానికి గేమ్ ఇస్తారు. ఈ రోజు బానూరు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం భాగంగా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి గ్రామ సభలో ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డు మంజూరు గురించి, రేషన్ కార్డు యందు నమోదు గురించి, మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి, రైతు భరోసా గురించి లబ్ధిదారుల పేర్లు అందరికీ చదివి వినిపించడమేనైనది. ఇట్టి లబ్ధిదారుల పేరు ఎవరైనా రానిచో కొత్తగా నమోదు చేసుకోమని తెలపడం జరిగింది. అందరికీ రేషన్ కార్డులు, అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయబడుతుందని గ్రామ పంచాయతీ తరఫున తెలపడం జరుగుతున్నది. రైతు భరోసా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వారికి, వ్యవసాయ కూలీల వారికి కూడా, అర్హులైన వారందరికీ కూడా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేయబడతాయని తెలియపరుస్తుంది. బానూరు గ్రామంలో గ్రామ సభ నిర్వహించబడింది. ఎందుకంటే ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు, పెన్షన్ రానులకు పెన్షన్లు, అలాగే మనకు గవర్నమెంట్ అన్ని విధాలుగా సహకరిస్తుంది. కాబట్టి ఎవరు ఆధారపడకుండా ధైర్యంతో ముందుకు వచ్చి మీరు ఇల్లు లేని వాళ్ళు అప్లికేషన్ ఇవ్వండి. ఇప్పుడు శాంక్షన్ కాలంలో ఇవ్వండి. మరి ఇంకో ఇందిరమ్మ ఇల్లు కానీ, పెన్షన్లు కానీ, అలాగే మీకు ఏది లేకుండా కానీ మన గవర్నమెంట్ ముందుకు వస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ మన నిరుపేదలకు ఎవరిని కూడా చూడలేదు. కాబట్టి ఉన్న వాళ్ళని పెద్ద పెద్ద నాయకులనే వారికి కొత్తలుగా మారి మరి గవర్నమెంట్ నిరుపేదలను ఎక్కడ కూడా ముందుకు తీసుకురావాలి. కాబట్టి ఇప్పుడు మన ప్రజాపాలన, మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మన ప్రజాపాలనలో
అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళే తీసుకొని మరి రాని వాళ్ళు కూడా ఇచ్చి మేము వారికి మా వంతు సహాయకరంగా మేము ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి ఈ రోజు ఈ గ్రామ సభకు వచ్చిన ప్రతి ఒక్క నిరుపేదలు కానీ వచ్చిన వాళ్ళు కానీ లేని కానీ వాళ్ళకు మేము రాకుంటే వాళ్ళకు మేము సహాయం చేస్తాము. మేము వచ్చిన విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.